अस्सलामुअलैकुम नाज़रीन, आई न्यूज़ उर्दू में आप सभी का इस्तकबाल है। आइए देखते हैं आज की खुसूसी रिपोर्ट। सुप्रीम कोर्ट का एमएलएज के डिफेक्शन पर फैसला, रेवांत हुकूमत के लिए जोरदार झटका। हैदराबाद तेलंगाना में कांग्रेस हुकूमत के खिलाफ बीआरएस पार्टी से मुंताकिल होने वाले एमएलएज के मामले पर सुप्रीम कोर्ट का फैसला सामने आने के बाद सियासी हलचल तेज हो गई है। दसोजू श्रवण कुमार एमएलसी ने सुप्रीम कोर्ट के इस फैसले को रेवांत हुकूमत के मुंह पर एक थप्पड़ से तबीर किया है। उन्होंने स्पीकर पर जोर देते हुए कहा कि वो किसी लालच या दबाव के बगैर गवाह और आइन के मुताबिक फैसला करें। उनका मजीद कहना था कि स्पीकर को डेमोक्रेटिक वैल्यूज की हिफाजत करते हुए डिफेक्शन करने वाले एमएलएज के खिलाफ दुरुस्त और साफ सुथरा फैसला देना चाहिए। इस मामले में सुप्रीम कोर्ट ने तेलंगाना असेंबली स्पीकर को 10 बिलियन रुपीस एमएलएज की रुकूनियत खत्म करने की दरखास्तों पर 3 महीने के अंदर फैसला करने की हिदायत दी है। जिन एमएलएज ने कांग्रेस में शामिल होकर हुकूमत बनाई, उनके लिए यह एक अहम मामला है। सुप्रीम कोर्ट ने इस बात पर भी तंबीह की है कि स्पीकर ट्राइब्यूनल्स की तरह काम करते हुए आईनी तहफ़्फ़ुज़ से मुस्तासना नहीं है और इस तरह के मामलात में ताख़ीर लोकशाही डेमोक्रेसी के लिए नुकसानदेह है। గురుతరమైనటువంటి ఒక బాధ్యత గడ్డం ప్రసాద్ గారు ఆయన ఇవాళ స్పీకర్ గా ఉంటూ 3 నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని సుప్రీంకోర్టు చెప్పిన దరిమిలా దీనిపైన ఆత్మ ప్రబోధంతో నిర్ణయం తీసుకోవాలి గాని రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో మాత్రం దయచేసి నిర్ణయం తీసుకోవద్దని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ మనం ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదులవుతుంది, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది అవుతుంది. కాబట్టి ఇవాళ ఆ కుర్చీలో కూర్చొని ఏమాత్రం కూడా తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. స్పష్టంగా దానం నాగేందర్ గారు అయితే కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ మీద నుండి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినాడు. తర్వాత మిగతా శాసనసభ్యులందరూ కూడా పార్టీ మారిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత పార్టీ ప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములైనారు. కాబట్టి అనర్హత వేటు వేయడం అనేటువంటిది 3 నెలలు కాదు, 3 నిమిషాల్లో తీసుకోవాల్సిన నిర్ణయం. నేను గౌరవ ప్రసాద్ గారికి వారే మాట్లాడినటువంటి ఒక వీడియోను నేను ఒకసారి వారి దృష్టికి తీసుకొచ్చి గుర్తు చేయాలని చెప్పాలనుకుంటున్నాను. నేనైతే ఈ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను. అందులో స్పీకర్ హోదా లోపటున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుంది. నేను ఈ పార్టీ ఫిరాయింపులకు నేను చాలా వ్యతిరేకం. ఇది గడ్డం ప్రసాద్ గారు కొంతమంది జర్నలిస్టులకు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటిది. నేను వారికి చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే మాట మీద ఉండండి. మీరు ఏ ప్రలోభాలకు కానీ ఏ ప్రోద్బలాలకు కానీ దయచేసి మీరు లొంగకుండా ఉండాలని చెప్పని, మీరు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పని, వెంటనే ఈ 10 మంది పైన అనర్హత వేటు వేసి దేశంలోనే నెంబర్ 1 స్పీకర్ అని చెప్పని ఒక మంచి పేరు మీరు తెచ్చుకోవాలని చెప్పని కూడా మేము ఆకాంక్షిస్తూ మీకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రాజీవ్ గాంధీ గారు పట్టుకొచ్చినటువంటి ఒక యాంటీ డిఫెక్షన్ లా, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆయన పట్టుకొచ్చినటువంటి ఒక యాంటీ డిఫెక్షన్ లానే ఇవాళ వైలేట్ చేస్తా ఉంది. అట్లా కాకుండా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించే విధంగా, రాజీవ్ గాంధీ గారి యొక్క చట్టాన్ని గౌరవించే విధంగా దయచేసి స్పీకర్ గారు వ్యవహరించాలని చెప్పని, ప్రభుత్వం కూడా ఏ రకమైనటువంటి ఒక అడ్డంకులు ఈ యొక్క కార్యక్రమంలో అడ్డంకులు సృష్టించొద్దని చెప్పని కూడా కోరుకుంటాం.